హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమృతాహారం ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఒక లడ్డూని మీకు తయారు చేసి చూపిస్తానండి. దీనిని రోజుకొకటి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఇది మీ జుట్టు ఎదుగుదలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఆరోగ్యకరమైన బయోటిన్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక మందపాటి బాండిని పెట్టుకోండి. దీనిలో 1 కప్పు నువ్వులు వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేగనివ్వండి. నువ్వులు మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే వేగనిచ్చి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కట్ చేసుకున్న బాదం పలుకులు 1 అరకప్పు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో జీడిపప్పును కూడా వేసి ఈ రెండింటిని 1 నిమిషం పాటు వేయించిన తర్వాత దీనిలో 1 పావు కప్పు పిస్తా పలుకుల్ని కూడా వేసుకుని ఈ మూడింటిని లో ఫ్లేమ్లో వేయించి పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే బాండిలో పావు కప్పు పుచ్చగింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, వీటిని ప్రొద్దుతిడుగు గింజలు అంటారు, అలాగే పావు కప్పు అవిసె గింజల్ని కూడా వేసుకుని ఈ మూడింటిని కూడా లో ఫ్లేమ్లో వేయించి తీసుకోండి. ఇలా అన్నీ వేయించిన తర్వాత వీటిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుని మిక్సీలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మిగతావన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుని దీనిలో పిక్కలు తీసేసిన ఖర్జూరాన్ని 2 కప్పుల వరకు వేసుకుని మెత్తగా మొత్తం అంతా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని అలాగే క్రష్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలిపి వీటిని ఉండలుగా తయారు చేసుకోండి. ఈ ఉండల్ని మీరు ఇలాగే తయారు చేసుకోవచ్చు, లేదా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి దీనిలో కలిపి కూడా ఉండలుగా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఆరోగ్యానికి మరియు జుట్టుకి కూడా చాలా ఉపయోగపడే ఈ లడ్డూలు తయారైపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమృతాహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.